హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్రమ్ చెన్నై. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు వచ్చి సండే, అందరికి హ్యాపీ సండే. ఈ రోజు సాయంత్రం అయితే మేము ఊరు వెళ్ళిపోతున్నాం. రేపు ఎలక్షన్ 13 ఓటింగ్ కి అయితే వెళ్తున్నాం. నేను, అమ్మ, రెప్కా, పిల్లలు అందరం కలిసి ఈ రోజు సాయంత్రం ఊరైతే వెళ్తున్నాం. వీడియో ఎక్సలెంట్ గా ఉండబోతుంది, చూడండి. మొత్తం నేను ట్రావెల్ మొత్తం చూపిస్తా. చూసి వీడియో ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా చాలా రోజులు అయిందనమాట వీడియో అయితే చేసి వీటితో మాట్లాడి. ఇంకా ఈ రోజు అయితే ఇంకా సండే కాబట్టి ఫ్రీగా ఉన్నాము. అయినా పని అయితే ఉంది, ఇంట్లో పని. అయినా ఇంకా కొంచెంసేపు మీ కాడ మాట్లాడాలని అయితే ఉన్నామన్నమాట. ఇంకా ఏం చేయబోతున్నావు చెప్పినవా? చికెన్ చెయ్యొద్దా? చికెన్ ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఈ పాటికి ఎప్పుడో పొద్దున్నే అయిపోయేదన్నమాట. మామూలుగా ఇంట్లో ఉండి చర్చికి పోయేదైతే ఇంక ఊరు ప్రయాణం ఉన్నది కాబట్టి ఇంకా ఏం చేయలేదు. పొద్దున్న కొంచెము పప్పు అన్నం అయితే ఉంటే తిన్నామన్నమాట. ఇంకా మధ్యాహ్నానికి చికెన్ అయితే తెచ్చిండు. అది చేసుకొని తిని మళ్ళీ బట్టలు నిన్న ఒకసారి సర్దినా మళ్ళీ అన్ని తీసేసిండు అనమాట. ఈ పిల్లలు మళ్ళీ అన్ని ఒకసారి తీసి సర్దుకొని ఇంకా నిన్న ఊరు వెళ్తున్నామని చెప్పి ఇంక నిన్నటి వరకు అన్ని తెచ్చుకొని చేసుకొని ఇంక తిన్నాం కూడా. ఇంక ఇంట్లో ఏం లేవు కూరగాయలు కూడా. మళ్ళీ ఈ రోజు ఒక్కరోజు ఎక్స్ట్రా అయినందుకు మళ్ళీ పోయి అంగడికి పోయి తెచ్చుకోవాలి. ఇంకా తెచ్చుకొని చికెన్ అయితే చేసుకొని అయ్యే సో చికెన్ అయితే ఇప్పుడు రిప్కా చేస్తుంది. చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తినేసి సాయంత్రం అయితే మనం బయలుదేరాలి. ఇంకా చూడండి, ఆడ ఆల్రెడీ అయితే ఒకసారి సూట్ కేసులో బట్టలన్నీ దర్జింది. నిన్న యాక్చువల్ గా అయితే నిన్న వెళ్దాం అనుకున్నాం, నిన్న క్యాన్సిల్ అయింది. వారం ముందు రోజుల నుంచే బస్సు ఫుల్ అయిపోవటం వల్ల రిజర్వేషన్ అయితే దొరకలేదు. ఇంకా మనమైతే వేరే బస్సులో అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకు మనతో చూపిస్తా, చూడండి. నేను ఇప్పుడు కూరగాయలు తెచ్చుకోవాలి, పోయి కూరగాయలు తెచ్చుకోవాలన్నా సరే తొందరగా ఏం లేవు. నిన్న తెచ్చుకొని నిన్నటి వరకే తెచ్చుకొని నిన్ననే చేసి అయిపోయింది. మళ్ళీ వచ్చినాక తెచ్చుకోవచ్చు అనుకున్నా. ఇంక ఇప్పుడు చికెన్ లెక్క ఏం లేవు, టమాటకాయలు ఎరగట్లు తెచ్చుకోవాలి. మరి పో అయితే తొందరగా తీసుకొచ్చి. టైం ఎంత? 12 అవుతుంది. 12 అంత కుక్కర్ లో చేస్తాలే. సరే తొందరగా చేసి. సో నేనైతే మన ఫిష్ అరవణ ఫిష్ ఉంది కదా, దానికైతే నేను ఊరు వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ డైలీ ఫుడ్ వేసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మేము అందరం వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ వేసే వాళ్ళు అయితే లేరు అనమాట. లేదు, దానివల్ల నేనైతే లైవ్ ఫిష్ అనమాట తీసుకొచ్చి తనిగా పెట్టి ఉన్నా. అవి వచ్చేసి మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. ఆ రిప్కా అయితే ఇప్పుడు అంగడికి అయితే వెళ్తుంది, అంగడికి తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటండి లైవ్ ఫిష్. నేనైతే తనిగా వేసి పెట్టున్నా. మొన్న తీసుకొచ్చిన అక్కడికి మార్కెట్ కి వెళ్ళి అయితే మనం ఈ ఫిష్ కి అయితే లోపల వదిలి ట్యాంకీలు అయితే వేసి వెళ్ళిపోయినామంటే అది ఆకలి అయినప్పుడల్లా తింటుంటది. మనం సాయంత్రం సాయంత్రం డైలీ ఫుడ్ వేయాల్సిన పని లేదు. అలాగనే వీటికి కూడా దీంట్లో అయితే 2 ఉన్నాయి. వీటికి కూడా కొద్దిగా వేస్తా. నేను వేసేటప్పుడు మీకు చూపిస్తానండి, చూడండి. అరవన ఫిష్, దానికి లైవ్ ఫిష్ అనమాట. ఇంకా డైలీ మనమైతే చికెన్ హాట్ అయితే వేస్తుంటాము. చికెన్ హాట్ వేస్తాం కాబట్టి డైలీ సాయంత్రం నైట్ టైంలో చికెన్ హాట్ అయితే వేస్తుంటాం. ఇంకా మనుషులు అయితే ఉండము కాబట్టి 3 రోజులు, అందుకని లైవ్ ఫిష్ వేసినమంటే దానికి ఆకలి అయినప్పుడల్లా ఒక్కొక్కటి తింటుంటుంది. అందుకని తెచ్చిపెట్టిన. సో చికెన్ కడుగుతుంది బియ్యం అయితే గడుక్కుంటుంది అన్నానికి. తొందరగా చికెన్ అన్నమా, చికెన్ చేసి అన్నం చేస్తుంది. చికెన్ అయితే ఇదిగోండి, నేనైతే ముందే తెచ్చి పెట్టున్నాను అనమాట, కేజీ. నిన్న ఊరికి పోవచ్చులని చెప్పి నిన్న మధ్యాహ్నము పప్పు చేస్తుంది. మళ్ళీ సరే ఇంకా బండ్లోకి బువ్వ తినొచ్చు, ఆడాడ దిగిపోయేది కదా అని చెప్పి చికెన్ అయితే తెచ్చుకొని అన్నం చేసుకొని ఎత్తుకొని మధ్యలో నెల్లూరులో అక్కడ దిగినక్కడ అక్కడ తినొచ్చు అనుకున్నాము.
ఇంకా పోలేదులే క్యాన్సిల్ అయినదని చెప్పాక ఇంకా నైటే తిన్నాం అనమాట. పప్పు అయితే కొంచెం అట్నే ఉన్నది. మళ్ళీ ఇంక ఈరోజు సండే కాబట్టి చికెన్ ఇంకెంత ఇంక ఇప్పుడు చేసి ఇంకా ఉన్నా లేకపోయినా నైట్కి మధ్యాహ్నానికి తిని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. కట్ చేసానా అట్నే చేసాను అట్నే మళ్ళీ ఎందుకు కట్ చేసాను వద్దంటవా అట్నే వేసి గీరుగా లేపించుకోండి అయ్యి సరేలే నేను కడిగి కూరగాయలు కోసి పెట్టుకుంటాను. కుక్కర్లో చేస్తాలే తొందరగా అవుతుంది, 2 విజిల్కే వచ్చేస్తుంది. ఓకేనండి, ఇప్పుడైతే ఇంకా ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకొని అల్లము తెల్లబాయి మిరియాలు అయితే ముందుగా కొంచెం రోట్లో అయితే దంచుకొని తర్వాత మిక్సీ వేసుకోవాలా. ఎందుకంటే అవి ఇంకా అట్నే డైరెక్ట్ గా వేసినామంటే పలుకులుగానే ఉంటది అనమాట. చికెన్ తినేటప్పుడు చికెన్ ముక్కతో పాటు అల్లం ముక్క కానీ తెల్లబాయి కానీ ఏదైనా వచ్చేస్తుంది. అందుకని నేను ముందు కొంచెం పచ్చగా దంచుకొని సౌండ్ వస్తుంది కింద కూర్చుంటా. మిరియాలు అల్లము తెల్లబాయలు అయితే దంచుకున్నాము ఫస్ట్. ఇంటికాల దించులు కూడా వేసుకొని చికెన్ అయితే చేస్తున్నా. కొంచెం ఆంధ్రదే నేనే కోన్ పెట్టుకొని రావచ్చని ఊరికి తీసుకొని పోయి పెట్టుకుందాం అనుకున్నా. ఇంకా టైం లేదు కాబట్టి ఇంకెక్కడ పిల్ల పెడుతుంది. తీసుకుపోయి 2 చేతులు పెట్టుకొని తీసుకొని వస్తా. ఒకటి కదా ఎన్నిసార్లు అయితే ఊరికి పోయినాం కానీ ఎప్పుడు అన్ని ఊర్లకైతే వెళ్ళలేదు. ఈసారి ఇంకెట్టా పిల్లలకి లీవులు వచ్చినాయి కాబట్టి ఇంక అక్కడక్కడ సొంత వాళ్ళు అయితే ఉన్నారు, చిన్నత్తలు ఉన్నారు, పెద్ద మామూలు ఉన్నారు. ఇంకన్నీ ఒకేసారికే 2-3 రోజులలో అయితే ఊర్లన్నీ తిరిగేసి మళ్ళీ తొందరగా తిరుక్కోవాలన్నమాట. ఇక్కడే ఎండలు ఎదిరిపోతాయి. మళ్ళీ మనకి ఊర్ల కాడైతే కొంచెం ఇంకా ఎండలు ఎక్కువ అవుతాయి. అదొకటి అలవాటు లేనిది, ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి అట్లా పోతాం కాబట్టి అలవాటు అయితే ఉండదు. అయినా ఎండలకి తప్పదు కాబట్టి పోతున్నాం అంతేగాని మిగతా టైంలో లీవులకి అయితే మేము ఎప్పుడు ఎక్కడికి పోమన్నమాట. అందుకే కోన్ పెట్టుకొని పోతున్నా. మెయిన్ అయితే మా ఊరికైతే వెళ్తున్నాను అనమాట. అంటే నన్ను ఇచ్చిన ఊరికైతే వెళ్తున్నాను. మా ఊరు చూపిస్తాను చూడండి. అక్కడ ఎట్లుంటదా ఏం సంగతి అని అక్కడ మా ఊరికి వెళ్ళినాక మా ఊరు మొత్తం అయితే చూపించి మాకు సొంత వాళ్ళని కూడా చూపిస్తాము చూడండి. ఓటు కోసమని వెళ్ళి ఊర్లన్నీ తిరిగిపోతున్నాం అనమాట. ఓకేనంటే తొందరగా అన్నం కూడా అయిపోయింది, చికెన్ చెయ్యాలి. అడిగా అక్కనే సోకిని ఉంచి ఇంకా సెగన్ అయితే పెడుతున్నాను. ఇంకా అడిగిన గంజి ఉంటాయి కదా అవి గొల్లు పీల్చుకుంటాయి అనమాట. చికెన్ అయితే తొందరగా చికెన్ కూడా చేసేయాల. టైం 12:30 అయిపోయింది. ఇంకా అక్కడ ఆంధ్రాలో అయితే మా చిన్న ఆడబిడ్డలు కూడా వచ్చింది అనమాట, పెద్ద ఆడబిడ్డల ఇంటికి. అంటే వాళ్ళకి కూడా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు వేలూరులో నుంచి ఆంధ్రాకి అయితే వచ్చి వాళ్ళు ఫోన్లు చేసి వీడియో కాల్ చేస్తున్నాక ఇంకా పని కూడా ఎక్కడ పని అక్కడక్కడ ఆగిపోతుంది. అందుకే తొందరగా వాళ్ళకాడ వీడియో కాల్ చేసి మాట్లాడినాక మళ్ళీ అయితే చికెన్ పని అన్ని అయిపోయింది. నూనె కూడా అయిపోయింది. సరిపోద్దిలే, నేను అంత కొంచెమే అన్ని అయిపోయినాయి, ఏం లేవంటున్నా.
ఇంకా మామూలుగా నేను ఎప్పుడైనా ఇంకా చికెన్ ఎట్లా చేస్తున్నానో అలాగనే చేస్తున్నాను అనమాట. కాకపోతే కుక్కర్ లో చేస్తున్నాను. 2 విజిల్లు కానీ 3 విజిల్లకు కానీ అయితే చికెన్ కడాయిలలో కొడేసి పెట్టుకున్నా. చేసుకున్నామంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా ఉడికేదానికి, అందుకని చెప్పి కుక్కర్ లో అయితే చేస్తున్నా. కొద్దిగా మెంతులు తీసుకొని మెంతులు కూడా వేసుకున్నాను. చికెన్ కానీ మటన్ కానీ మెంతులు అయితే చాలా బాగుంటది అనమాట. నేను వేస్తా ఎప్పుడైనా కూడా. చికెన్ ఇంకా ఏంది నానబెట్టినావా? కడగలేదా? కడిగి నానబెట్టినవా? కడిగి నీళ్ళలో వేసి ఇప్పుడు ఇక్కడ మనకి టమాటాలు కూడా ఉన్నాయి. అల్లం టమాటా అల్లం వేసిన ఎక్కువ అయిందని పక్కన పెట్టిన. వేసినవా? టమాటా కాయలు అయితే కోసేస్తుంది. ఒక సైడ్ ఆ మసాలా అయితే కుక్కర్ మీద వేసినా కన్నా మగ్గుతుంటది అనమాట. అంతలోకి కట్ చేసి ఇవి కూడా మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకుంటే గ్రేవీ లాగా ఉంటది అనమాట కూర కూడా, చికెన్ కూడా. ఇప్పుడు ఈ ఆనియన్ మసాలా పేస్ట్ అయితే బాగా మగ్గింది కదా నూనెలో అయితే. ఇప్పుడు చికెన్ అయితే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది కొంచెం బాగా మసాలా అంతా మగ్గిందంటే ముక్క తినేటప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పి మసాలాలు అయితే వేసి పసుపు వేసుకోవాలి. దగ్గరికి ఇది బాగా కొంచెం మగ్గిందంటే తర్వాత టమాటాలు వేసుకోవచ్చు. పగలేసిపోతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. బబుల్స్ వస్తున్నాయి ఇంకా. ఇంకా బబుల్స్ వస్తూనే ఉన్నాయిరా. అడుగుతుండే నీకేంది అన్నమా చీలా ముక్కలా అన్నమా? సోను వచ్చేసి ముక్కలు కావాలని వేపుకుండు. అన్నం తిండంట. వేసే దాంట్లో సో మనకి చికెన్ రైస్ రెడీ అయిపోయింది అనమాట. వేడి వేడిగా ఉంది.
ఉప్పు సరిపోయిందా? అదే కొంచెం తక్కువ వేడి మమ్మీ. సరేలే, బొవ్వ కాలుతుంది, కూర కాలుతుంది. డబ్బాలోరా వేడి వేడి చికెన్ రైస్. బువ్వ తినే గిన్నెలు ఆడుంటే చూడు కింద సిలిండర్ కాడ. సరిపోయింది. నాకు ప్లేట్ చెప్పొచ్చు. బూ తినేదానికి నాకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము చికెన్ వేసింది సండే స్పెషల్ మా స్పెషల్ చికెన్ రైస్ తినేసి మేము ఆనెక్క బస్ యాత్రలో జగన్ కోసం ఓటేసేదానికైతే వెళ్తున్నాం అనమాట. రేపు ఈ ఎరకల్లా ధూమ్ ధామ్గా ఉంటుంది ఎలక్షన్ అయితే. ఫ్రెండ్స్, జగన్ ఓటేసి గెలిపియండి ఖచ్చితంగా. మీరు ఆ ఊరు ఎంతమంది ఏమైనా అనుకోండి, మాకు జగన్ అన్న అంటేనే అభిమానం అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ చెన్నైలో ఉన్నా కానీ జగన్ వేస్తే ప్రాణం మాకు. ఎందుకంటే జగన్ వేస్తే పింఛన్ డబ్బులలోనే మా మామ అయితే మాకు 1000 రూపాయలు కానీ 2000 కానీ పంపిస్తుండ్రు. అందుకని జగన్ అన్న పుణ్యమా అంతా మేము జగన్ అన్నకే ఓటేస్తున్నాం అంతే. జగన్ అంటే అభిమానం అప్పటి నుంచే. మా శశికి ఎంటికలు కట్ చేయించింది అనమాట. 3 రోజులు 4 రోజులు అయిందిలే. మళ్ళీ పుట్టినరోజులు 2 పుట్టినరోజులు ఉన్నాయి ఈ నెలలోనే, సన్నికి శశికి. తొందరగా అయిందా? 12:30 అంటే నువ్వు ఇందాక. ఇప్పుడు 1 గంటకంత అయింది. కానీ